నమస్కారం. సామాన్యునితోనే సుమన్ టీవీ. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. అప్పు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోటు ఇచ్చి తిరిగి ఆ డబ్బులు ఇవ్వవలసి వచ్చినప్పుడు ప్రామిసరీ నోటు ఉన్నా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి శ్రీమతి పావని గారు. నమస్కారం పావని గారు. నమస్కారం అండి. పావని గారు, చాలామంది ఏంటంటే అప్పు తీసుకునేటప్పుడు ఎంతగా బ్రతిమలాడతారు అంటే నిజంగా మనకి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మనమే అప్పు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాలేమో అన్నంత బాగా బ్రతిమలాడి మరీ తీసుకుంటారు. అవునండి. అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళకి అంత అవసరం అయితే ఇచ్చి ప్రామిసరీ నోటు రాసుకున్నా కూడా టైం అయిపోయింది, డబ్బు ఇవ్వరు, అడిగితేనేమో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకుండా ప్రామిసరీ నోటు ఉన్నా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉందండి. ఇది ఎలా అంటేనండి, మీరు అన్నట్టు డబ్బు అవసరం ఉన్నప్పుడు అసలు బతిమలాడుకునో బామాడుకునో ఇక నువ్వు తప్ప ఇంకా దిక్కు లేదు అన్న విధంగా అనేసి మనల్ని ఎంత ఫోర్స్ చేసేస్తారంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా తాకట్టు పెట్టో అప్పు తెచ్చో వీళ్ళకి ఇవ్వడము, అలాంటివన్నీ కూడా చేసి ఇరుక్కున్నారండి. అవునండి, ఇరుక్కున్నారు. అట్లాంటివి కూడా ఉంటాయండి. ఇలాంటివి అయిపోయిన తర్వాత అంటే అక్కడికక్కడ పబ్బం గడిపేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వు అని అంటే ఇవాళ రేపు అని లాగేస్తూ ఉంటారు. చట్టం ఏం చెప్తుందంటేనండి, ఒక ప్రామిసరీ నోట్ అన్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ప్రామిసరీ నోటు మీద తారీఖు రాసుకుని డబ్బు రాసుకుని లావాదేవీలు ఎవరెవరు ఇచ్చుకున్నారు ఎవరు తీసుకున్నారు అన్నది రాసుకుంటూ విట్నెస్ సంతకాలు సాక్షుల సంతకాలు పెట్టుకుని కరెక్ట్గా ఉంటే ఆ ప్రామిసరీ నోట్ అన్నది లీగలీ చెల్లుతుందండి. ఇది ఉన్న తర్వాత కూడా ఇవ్వనప్పుడు ఈ ప్రామిసరీ నోట్ని బేస్ చేసుకుంటూ సివిల్ కేసు మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చండి. మనీ రికవరీ సూట్ అండర్ ఆర్డర్ 7 రూల్ 1 and 3 ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ వేసుకోవచ్చండి. అయితే ఈ తారీఖు నేను డేట్ అన్నది మెన్షన్ చేయడానికి నా కారణం ఏంటంటే, చట్టం ఏం చెప్తుందంటే డేట్ రాసుకున్న తారీఖు నుంచి 3 ఏళ్ళు ఆ ప్రామిసరీ నోటుకి జీవం ఉంటుంది. అంటే అది లీగల్ శాంక్టిటీ ఉంటుంది. దాన్ని కోర్టులో పెట్టి మీరు కేసు వేయడానికి ఉంటుందండి. 3 ఏళ్ళు దాటితే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే అండి, ఈ 3 ఏళ్ళు కూడా దాటేస్తూ ఉంటారు లిమిటేషన్ అయిపోయే విధంగా. ఆ తర్వాత ఈ ప్రామిసరీ నోట్ తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో వెయ్యాలన్నా అది చెల్లదు. ఈ రకంగా కూడా తప్పించుకునే వాళ్ళు చాలా మంది, అంటే డేట్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు అనే విధంగా కూడా ఉందండి. అంటే చట్టం ఏం చెప్తుంది, ఒక ప్రామిసరీ నోట్కి టైం కానీ వాల్యూ కానీ ఒక 3 ఏళ్ళు ఉంటుంది అని. న్యాయంగా చూస్తే తీసుకున్న డబ్బులు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అవునండి. ఓకే. అయితే ఇక్కడ ఏం చేస్తారంటేనండి, ఒకవేళ ప్రామిసరీ నోట్ డేట్ అయిపోతుంటే సదరు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక 1000 రూపాయలో ఒక 100 రూపాయలో తీసుకుని ఆ ప్రామిసరీ నోట్ వెనకాల రాసుకుంటారండి. నా 10,000 రూపాయలు ఇచ్చాను, అందులో ఈ రోజు నాకు 100 రూపాయలు ఇచ్చారు, ఇంకా నాకు 9,99,900 ఇవ్వాలి నాకు అని చెప్పి రాసుకుంటారు. అలా ఏమవుతుందంటే మళ్ళీ కొత్త డేట్ స్టార్ట్ అవుతుందండి. ఆ 100 రూపాయలు ఇచ్చిన రోజు నుంచి మళ్ళీ 3 ఏళ్ళు ఉంటుంది. సో ఇలా తెలివిగా ఇచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పించుకోవడానికి డేట్ అయిపోయేంత వరకు సాగదీసేవాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. కొంతమందిని చూసారండి బయట, అప్పు తీసుకునేటప్పుడు ఎట్లయితే మనం మాట్లాడుకున్నాం బ్రతిమలాడి తీసుకుని అడిగేటప్పుడు వాళ్ళ మీద ఫైటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అడిగితే చంపేస్తామని కూడా బెదిరించే వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఇట్లా చాలా ఎక్కువైపోయినాయి. అంటే మీకు కాల్ మనీ అని 10 రూపాయలకి వడ్డీ లెక్కనని తీసుకున్న వాటికి ఏం చేసిందంటే కోర్టు ఒక పాస్ చేసిందండి, గైడ్ లైన్స్ పాస్ చేసింది. అప్పు ఇచ్చిన వాడు ఎవడు కూడా ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయకూడదు అని చెప్పి, అలా చేస్తే మీరు వెంటనే పోలీసులని అప్రోచ్ అవ్వండి అని. పోలీసులు వచ్చి వీళ్ళ మీద కేసు పెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చెప్పేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు అవుతూ ఉంటాయంటే కొంచెం పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు కానీ అట్లాంటి పరిస్థితుల్లో కాస్త వీళ్ళని బెదిరించడం, డబ్బు ఇచ్చిన వాళ్ళని బెదిరించడం, ఇంకో విధంగా కూడా వాళ్ళని డబ్బు అడగనీయకుండా చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమేనండి.
అయితే ఇప్పుడు ఈ ప్రామిసరీ నోటు ఉండగా కూడా డబ్బు ఇవ్వనప్పుడు ఏంటి అని అంటే సూట్ ఫర్ మనీ రికవరీ అన్నది సివిల్ కేసు కోర్టులో వేసుకోవాలి. ఆ వేసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి. జనరల్గా ఇప్పుడు మేము ఒక కేసు చేస్తున్నాం, నా క్లయింట్ది ఏదో ప్రామిసరీ నోటు సంతకం పెట్టాడు, దాని మీద ఏం ఫిలప్ చేయలేదు, అతను ఏం ఫిలప్ చేయలేదు, 10 లక్షలు డబ్బులు తీసుకున్నాడు, 7 లక్షలు ఇచ్చేసాడు, ఇంకా 3 లక్షలు ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే అతను ఇచ్చిన దానికి రసీదు లేదు. ఇతను ఏం చేశాడంటే ఏమి రాయలేదు కదా, ఉత్తక సంతకం పెట్టేశాడు అంతే, నమ్మకం మీద. అతని ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు, నమ్మకం మీద అలా ఇచ్చేయడం వల్ల ఇతను సంతకం పెట్టాడు, ఫిల్అప్ చేయలేదు. 10 లక్షల్ని 20 లక్షలు చేసేసి డబుల్ ద అమౌంట్ రాయలేదు కాబట్టి చేసేసి ఆ ప్రామిసరీ నోటు పెట్టుకుని ఇప్పుడు కేసు వేశారు. అంటే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రామిసరీ నోటుని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా కూడా. అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బు తీసుకున్న వాళ్ళు మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా 2 విధాలా ఉంటారు. సో 20 లక్షలు రాసేసి వేసేసేసిన తర్వాత మేమేం చేసామంటే అసలు 20 లక్షల రూపాయలు ఫలానా తేదీ అని రాసుకున్నాడు, ఫలానా తేదీకి 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి నీకు దగ్గర అసలు ఆ డబ్బు ఉందా, అంత కెపాసిటీ నీకుందా? నా దగ్గర ఉంటే కదండి నేను మీకు ఇచ్చేది, లేకపోతే ఇవ్వలేను. పోనీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు డబ్బులు లేకపోయినా కూడా మనం అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఏదో చేసి తీసుకొచ్చి సర్ది వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాం. ఏ విధంగా చేసాము? ప్రూఫ్ ఇవన్నీ లేనందువల్ల కేసు కొట్టేశారండి. అంటే ఒకవేళ నిజంగా డబ్బు ఇచ్చిన వాడికి తిరిగి ఇవ్వనప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నువ్వు డబ్బు ఎంత ఇచ్చావో అంత ఇవ్వగలిగిన స్తోమత నీకు ఉంది అన్నది ప్రూవ్ చేసుకోవాలి నువ్వు సివిల్ కేసు వేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా డబ్బులు ఒక తీసుకున్నవాడు అంటే 10 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు క్లెయిమ్ చేస్తున్నప్పుడు అసలు ఇతనికి ఇంత డబ్బు ఇచ్చే స్తోమత లేదు, నాకు ఇచ్చింది ఇంత అని ఇతను ప్రూవ్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రామిసరీ నోటు ఒక వాల్యూ, దాని లిమిటేషన్ టైం 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆ 3 ఏళ్లలో మీరు కోర్టులో కేసు వేసుకుని మనీ రికవరీ సూట్ వేసుకుని మీరు కరెక్ట్గా కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందండి. ఒకవేళ అతను డబ్బులు ఇవ్వలేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఉంటే అతని పేరు మీద అప్పు తీసుకున్న సదరు వ్యక్తి మీద ప్రాపర్టీ ఉంటే కనుక అది మీరు కోర్టు వారికి తెలియజేస్తే ఆస్తి జప్తు చేసైనా సరే మీ రుసుము మీకు తిరిగి ఇవ్వబడుతుందండి. చాలా క్లియర్గా తెలియజేస్తారండి పావని గారు. ఎందుకంటే చాలామంది ఎక్కడ అంటే అతి దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎంతో కాలంగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఈ డబ్బుల విషయాల దగ్గరికి వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటారు, ఇచ్చేటప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, రిలేషన్స్ కూడా పోతూ ఉంటాయి, చాలా బాధపడే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి అంటే ఈ మనీ దగ్గర. అవునండి. సో మీరు చెప్పిన విషయాలు చూస్తుంటే ప్రామిసరీ నోటు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా క్లియర్గా ముందుగానే అంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయాలనేది అక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, ప్రామిసరీ నోటు ఉన్నా కూడా మనం ఎవరైతే తీసుకుంటారో ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ ప్రామిసరీ నోటును రాసుకునేటప్పుడు కూడా ఏ విధంగా రాసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు తెలియజేశారు కదా పావని గారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం. నమస్తే.